ఇండియన్ బాక్స్ ఆఫీస్ లెక్కలో ఒకే ఒక్కడు ప్రభాస్. ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రభాస్ తోని సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా జాతకాలు చూయించుకోవాల్సిందే. హాయ్ గైస్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభంజనం అనేది కొనసాగుతూనే ఉంది. ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ఇటు ఫ్లాప్తో సంబంధం లేకుండా డే వన్ ప్రభంజనం అనేది స్పష్టంగా కానొస్తుంది. బాహుబలి సినిమా ఏ ముహూర్తాన ప్రభాస్ చేశాడో కానీ, ఏ ముహూర్తాన రాజమౌళి వెళ్ళి ఈ క్యారెక్టర్కు ప్రభాస్ అయితేనే సెట్ అవుతాడు, ప్రభాస్ కూడా 5 సంవత్సరాలు ఆ సినిమా కోసం కాల్ షీట్ ఇచ్చాడు కానీ, ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్ అనేది ఇంకా నలుమూలల ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్లో విస్తరించింది అనేది ఆఫ్టర్ బాహుబలి తర్వాత ప్రతి సినిమా డే వన్ రికార్డుల ఊచకోత ఉదాహరణ. బాహుబలి కంటే ముందు ప్రభాస్ మార్కెట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ 6లో ఒక మార్కెట్ ఉంటుండే. డే వన్ రికార్డులన్నీ, ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులన్నీ ప్రభాస్కు పెద్దగా లేకపోతుండే. కానీ ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ క్రేజ్ ఇన్ని స్థాయిలో, ఇంత స్టామినా, అభిమానులు ప్రపంచం మొత్తం ఇష్టపడే స్థాయికి ఇంత టెరిఫిక్గా ఎలా ఎదిగింది. ఇండియాలో ఒకే ఒక్కడు 5 సినిమాలు 100 కోట్లకు పైగా డే వన్ గ్రాస్ సాధించిన ఒకే ఒక హీరో ప్రభాస్. బాహుబలి అయితే ఏకంగా 216 కోట్లు డే వన్. బాహుబలి తర్వాత రిలీజ్ అయిన సాహో 128 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ డే వన్. ఆదిపురుష్ మూవీ 141 కోట్ల గ్రాస్తో ఇది కూడా ఆ ఇయర్లో బిగ్గెస్ట్ రికార్డ్. మళ్ళీ 2023లో తన మార్కెట్ తనే, తన కింగ్ తనే అని బిగ్గెస్ట్ హైయెస్ట్ నెంబర్ ఎవరిది? సలార్ మూవీ డిసెంబర్లో రిలీజ్ అయ్యి 175 కోట్ల గ్రాస్ రాబట్టింది. 2023కు డే వన్ కలెక్షన్గా నెంబర్ 1 స్థానంలో సలార్ మూవీ ఉంది. మళ్ళీ 2024 కూడా నాదే అన్నట్టు ప్రజెంట్ అయితే నెంబర్ 1 స్థానంలో ఉంది. లేటెస్ట్గా రిలీజ్ అయిన కల్కి 2898 AD 191 కోట్లతో నెంబర్ 1 స్థానం దక్కించుకున్నది 2024 డే వన్ బాక్స్ ఆఫీస్. అందుకే ఇండియన్ సినిమా హిస్టరీలో దాదాపు 5 సినిమాలు డే వన్ 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన హీరో ఒకే ఒక్కడు ప్రభాస్. జస్ట్ మిస్ అయింది రాధేశ్యామ్. కరోనా టైంలో రిలీజ్ అయింది ఈ మూవీ. ఆ టైంలో థియేటర్కు పెద్దగా వచ్చే పరిస్థితి లేదు. ఆ సినిమా కరెక్ట్ టైమింగ్లో రిలీజ్ అయిన ఉంటే, కరెక్ట్ కరోనా టైం కాకుండా నార్మల్ డేలో రిలీజ్ అయిన ఉంటే ఆ సినిమా కూడా 100 కోట్లకు పైగా గ్రాస్ కొట్టేది. జస్ట్ అది మిస్ఫైర్ అయింది. కానీ ఇప్పుడు ఏ సినిమా డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినరా, పబ్లిసిటీ అనేది ఏది సంబంధం లేదు. ప్రభాస్ సినిమా వస్తుందంటే దాదాపు 150 నుంచి 170 కోట్ల గ్రాస్ బాక్స్ ఆఫీస్ మోత థియేటర్ల దగ్గర జరగాల్సిందే. ఆ విధ్వంసం నిన్న కల్కితో స్పష్టంగా గానొచ్చింది. గతంలో వేణుస్వామి అనేటైనా కానీ చాలామంది బాహుబలి 2 తర్వాత ఇంకా ప్రభాస్ జాతకం తన కెరీర్లో ఎంతవరకు చూడాలో అంతవరకు అయిపోయింది. ఇంకా ప్రభాస్ గ్రాఫ్ అనేది పడిపోతూనే ఉంది, ఇంకెక్కడ పైకి వెళ్ళదు అని చాలా కామెంట్లు చేశారు. సలార్ 175, ఇది కల్కి 191. గ్రాఫ్ పెరిగిందా లేదా? ఇవన్నీ చాలామంది ఎన్ని చెప్పినా కానీ ప్రభాస్ మంచితనం, ఇతరుల గురించి ఏ కామెంట్ చేయకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్కరిని అడిగినా కానీ ప్రభాస్ గుడ్ విల్ గురించే చెప్తారు తప్ప బ్యాడ్ అనేది ఒక్కటి ఉండదు. తన ప్రవర్తన, తన మాట తీరు, పెద్దలకిచ్చే రెస్పెక్ట్, ప్రతి ఒక్కరికి తన ఏంటనేది తెలుసు కాబట్టి అభిమానులు పెరుగుతున్నారు. బాక్స్ ఆఫీస్ లెక్క కూడా పెరుగుతుంది. బాలీవుడ్లో కూడా ఖాన్లకే చెమటలు పట్టించిన ఏకైక హీరో ప్రభాస్. ఆదిపురుష్ టైం కానీ, సలార్ టైం కానీ, లాస్ట్ ఇయర్ షారుఖ్ ఖాన్కే చెమటలు పట్టించిండు సలార్ మూవీతో. అలాంటి విధ్వంస వీరుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్లో ఒకే ఒకడు ప్రభాస్. థ్యాంక్ యూ సో మచ్.